దినేష్ ఎక్కడికి పోతున్నాం రా మనము వాళ్ళ తమ్ముడు చెప్పిండని వాళ్ళ బాలన్నకు ఖత్తర్కి వచ్చినాక తన ఇంటికాడ ఏదో ఫోన్ వాటర్ పడి డ్యామేజ్ అయిందట. వాళ్ళ తమ్ముడు మా అన్నకు కొంచెం ఫోన్ కొని నేను పైసలు పంపుతా అంటే మనం బాలన్నకు వెళ్ళకుండా మనం లుల్లు పోయి ఇప్పుడైతే మనం ఫోన్ కొనేందుకైతే పోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లుల్లు పోతాం, లుల్లు పోయి ఫోన్ కొనుకొచ్చి అలా లాండ్రీ పోయి బాలన్నకి ఇస్తే బాలన్న ముఖంలో కళ అది వైబ్రేట్ అలాగుంటది. ఎందుకంటే మేమైతే ఇప్పుడు డ్యూటీ అయిపోగానే లుల్లుకి అయితే పోతున్నాం. ఇప్పుడు లుల్లు పోయి లుల్లు దిగంగానే మేము మొబైల్ పోయి మీకు మొత్తం వీడియో క్యాప్చర్ చేసి తన ఇప్పేటప్పుడు మీకు చూస్తాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే గంట బెల్లు అన్ని కొట్టుర్రి, మాకు లైకులు రావాలి. ఇది ఎప్పుడు రద్దీగా ఉంటది, గరాఫాలా ఉండే లుల్లు ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉంటది. ఇగో చూడు, ఇళ్ళకి మా ఓడికి ఇలా దొరకదని తెలిసి ఇగో తప్ప తీసిండు తోవా. లులుకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మా ఓడికి ఆకలి అవుతుందని చెప్తుండ్రు వీడు. అటు ఇటు చేసి అయితే మొత్తానికి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం. లుల్లుకి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఒకటి కెఫ్టేరియా అయితే చూసిన నుంచి నాకు సమోసా కావాలంటే సమోసా కూడా ఇచ్చిన తర్వాత బాగా తిన్నాడు. బాగా తిన్న తర్వాత ఎట్లుందని అంటే అడిగి నేరుగా అయిపోగానే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే పైన ఉంటాయని తెలిసి పైనకైతే వచ్చిన తర్వాత నాంచకుండా డైరెక్ట్ మీకు మొబైల్ అంటే తీసుకెళ్ళి ఇక్కడ చూడండి, ఇవన్నీ రకాల మొబైల్ ఎక్కడ దొరుకుతుంది, సామ్సంగ్, వివో అనే రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మేమైతే అనుకుంటున్నాం ఏంటంటే ఇదైతే చూసినాం, మన బడ్జెట్ కాదనిపిస్తుంది. చూసిన తర్వాత సేమ్ ఫీచర్స్ తోటి ఒకటి వేరేది ఆఫర్ ఉందనని మర్చెంటైజర్ అయితే చెప్పిండు. మర్చెంటైజర్ చెప్పగానే ఏదేనని చెప్పేసి అది చూపెట్టిన తర్వాత అది అన్ని ఫీచర్స్ కానీ అవన్నీ చూపెట్టాడు. కెమెరా క్వాలిటీ కానీ అన్నీ కూడా కంపేర్ చేసి చూపెట్టిన తర్వాత మాకైతే భలే నచ్చేసింది. నచ్చిన తర్వాత ఎందుకు ఆలస్యం అని చెప్పేసి సెల్ఫీ అయితే తీసుకున్నాం. సెల్ఫీ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి బిల్ అయితే కడదామని ఇక్కడికైతే వచ్చేసినాం కౌంటర్ దగ్గరికి. ఇక్కడ చూస్తే చాలా రష్గానే ఉంది. ఒక 3-4 అయితే మన దగ్గర ఉన్నారు. వాళ్ళ బిల్ అయిపోయిన తర్వాత మన బిల్ అయితే కట్టాల్సిన సమయం అయిపోయింది. ఎంత అని అంటే పలానా డబ్బులు అని చెప్పగానే మనది అక్కడిక్కడ తీసి అన్ని డబ్బులు అయితే అరేంజ్ చేసి అయితే ఇచ్చేసిన తర్వాత బిల్లుతో పాటు మొబైల్ అయితే ఇచ్చేసారు. దాని తర్వాత వారంటీ టర్మ్స్ అయితే తీసుకున్న తర్వాత లూలు నుంచి బయటకు వచ్చినాక చూడండి వీడు ఏం చేస్తుండో. ఎవడంట నిన్ను ఎత్తుకుంది బాలన్నకు ఇంత బరువుంది. ఫోన్ తీసుకున్న తర్వాత అక్కడ ఇక్కడ తిరగకుండా డైరెక్ట్ అయితే మన క్వీన్ మక్సలాకి అయితే వచ్చేసినాం. క్వీన్ లాండ్రీలోకి వచ్చేసినాం. లాండ్రీలోకి రాగానే డైరెక్ట్ పేషెంట్ ఇది నీకోసమే అని అంటే ఆయన ఇంకా షాక్లోనే ఉన్నాడు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. సంతోషంతో మొత్తం అయితే ఓపెన్ చేసిండు. చూడండి, ఒక మనిషిలో సంతోషం అనేది మామూలుగా ఉండదు. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.